వ్యాప్తంగా ముస్లిం దుదేకుల ఐక్య వేదికని నిర్వహించుకోవడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి ఇతర సంఘాల ప్రతినిధులు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, అలాగే మా సంఘ పెద్దలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచో మా సామాజిక వర్గం దాదాపు కొన్ని దశాబ్దాలుగా మా సామాజిక వర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ ఎదుర్కొంటున్న సమస్యల కొద్దీ మా పెద్దలు అంతకుముందు నుంచి నాన్నగారు కానివ్వండి, బాబన్ సార్ లాంటి వాళ్ళు కానివ్వండి, బాబులాల్ గారు లాంటి కానివ్వండి, మీరా గారు లాంటి వాళ్ళు అందరూ ఎంతో కృషి చేస్తూ వచ్చారు. తర్వాత ఈ తరంలో పార్టీలకు అతీతంగా మనం చూసుకుంటే కూడా బాజీ గారు లాంటి వాళ్ళు, రసూల్ గారు, రఫీ గారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చేస్తూ వచ్చారు. మా సంఘానికి ముఖ్యంగా అధ్యక్షులుగా ఉన్న బుజ్జి గారు కానీ ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలని నిర్వహిస్తూ వస్తున్నా కూడా ఎక్కడా కూడా ఫలితాలు అంత అందుకున్నట్టుగా మాకు కనిపించకపోవడంతో ఒక ఐక్య వేదికగా అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద, ఒక వేదిక మీద ఉంటేనే, అందరూ ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో మాకున్న సమస్యలు, మాకు కావాల్సిన హక్కులు దాన్ని సాధించుకోవడానికి మేము ఒక వేదికగా ఏర్పడితేనే ఇది సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటి అడుగుగా అదే అనంతపురంలోనే మేము దాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఎంతో విశేష స్పందన వచ్చింది ఈ కార్యక్రమానికి. ఇలా దీనికోసం మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మాట్లాడుకున్న ప్రతి ఒక్క తీర్మానాన్ని కానీ, ఇక్కడ పెట్టుకున్న ప్రతి ఒక్క అజెండాని కానీ తీర్మానించుకొని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, అలాగే నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ముందుకు పడే విధంగా అందరితో చర్చించి ఈ తీర్మానాలను వాళ్ళతో సమయం తీసుకొని చర్చించి ప్రతి ఒక్కటి అమలుపరిచే విధంగా ఈ కార్యాచరణని ముందుకు తీసుకెళ్తామని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాం.